ప్రభుత్వం అండ్ ఫీడ్ కంపెనీలతో ఇవాళ ఆక్వా రైతులు చర్చలు జరపనున్నారు. టన్ను మేతకు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెంచడం, సబ్సిడీ అనుమతి లేకుండా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ఉండటంపై ఆక్వా రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఫీడ్ కంపెనీలు దిగిరాకుంటే ఆక్వా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పడంతో మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. 2 రోజుల క్రితమే మంత్రి అచ్చెన్నాయుడు ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు. ఆక్వా రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో ఇవాళ మరోసారి ఆక్వా మేత ధరల పెంపుపై ఫీడ్ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం సమావేశం జరుపుతుంది. ఇక ఈ సమావేశం అనంతరం ఆక్వా రైతులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్నట్టుగా ఆక్వా రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వం ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా ఏదైతే మేత రేట్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అంటే ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా టన్నుకి 8,000 నుంచి 10,000 రూపాయలు పెంచిన నేపథ్యం అయితే కూడా ఇప్పటి వరకు కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆక్వా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అవసరమైతే క్రాప్ హాలిడేకి వెళ్తామని చెప్పి కూడా హెచ్చరించిన సందర్భం అయితే కూడా ఉంది. దీంతో అటు ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే కూడా ఒక మేత కంపెనీలకైతే కూడా సీరియస్గా ఒక లేఖ రాయడం జరిగింది. అప్సడా నిబంధనల విరుద్ధంగా మేత రేట్లు ఎలా పెంచుతారు, వెంటనే వాటిని సస్పెండ్ చేయాలంటూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయాలని చెప్పి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఇదే అంశం పైన సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి కూడా లేఖ రాయడం జరిగింది. అటు మేత కంపెనీలకు సంబంధించి ఆక్వా రైతులకు సంబంధించి ఎక్కువగా భారంగా మోపుతున్నటువంటి ఫీడ్ కంపెనీలకు సంబంధించి వాటి ధరలు తగ్గించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం అటు ఆక్వా రైతు సంఘాల నేతలతో మంత్రి అచ్చెన్నాయుడు అయితే కూడా సమన్వయ సమావేశాన్ని అటు ఆన్లైన్లో వర్చువల్గా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలోనే ఆక్వా రైతులంతా కూడా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ రోజు శుక్రవారానికి వరకు కూడా ఆగాలని చెప్పి ప్రభుత్వం మంత్రి అచ్చెన్నాయుడు కోరడం, ఆ తర్వాత ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు అటు మేత కంపెనీల యాజమాన్యాలతో చర్చించడం, ఆ తర్వాత రైతు సంఘాల నేతలతో కూడా చర్చించనున్నారు. ఈ చర్చలు అయితే కూడా సఫలం కాకపోతే ఆక్వా రైతు సంఘాలు అయితే కూడా ఒకటే చెప్తున్నారు, తాము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం, అవసరమైతే క్రాప్ హాలిడేకి కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకాడబోమని చెప్పి కూడా హెచ్చరిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఆక్వా రైతులు ఇప్పటికే కొన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టిన సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో వాళ్ళంతా కూడా కొంత ఆందోళన చెప్తున్న సందర్భంతో ఒక ఎకరానికి సాగు చేయడానికి దాదాపు ₹1,00,000 మేర భారం పడే విధంగా కూడా ఈ పెంచిన ఫీడ్ రేట్లు అయితే కూడా ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యుద్ధం నెపంతో ఇప్పటివరకు కూడా రొయ్యకు సరైన రేటు గిట్టుబాటు ధర లభించలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మేత రేట్లు పెంచి పెద్ద ఎత్తున గుదిబండలాగా ఆక్వా రైతుల మీద భారం మోపుతున్నారు ఈ ఫీడ్ కంపెనీలు అని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదనకు గురవుతున్నారు. అంటే ప్రభుత్వం ఎవరికైనా ఆక్వా రేట్ సంబంధించి ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచాలంటే కూడా ప్రభుత్వం నియమించినటువంటి అప్సడా ఏదైతే ఉందో దాంట్లో చర్చించి అప్సడా నిబంధనలకు అనుగుణంగా ముందుగానే రైతులకు తెలియజేసి ఆ తర్వాత రైతులకు ఆమోదయోగ్య విధంగా రేట్లు పెంచాల్సి ఉంటుంది. కానీ అటువంటి చర్యలు చేపట్టకుండానే అటు ఫీడ్ కంపెనీల యాజమాన్యం అయితే కూడా పెద్ద ఎత్తున రేట్లు పెంచిన నేపథ్యంలో అటు రైతు సంఘాలు అయితే కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ ఫీడ్ కంపెనీల యాజమాన్యాలతోనూ రైతు సంఘాల నేతలతోనూ చర్చించి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించే నిర్ణయం ఆధారంగా అటు ఆక్వా రైతులు ఎటువంటి ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది, లేదంటే ప్రభుత్వ సంబంధించి అంతా కూడా సమన్వయం అంతా కుదురుతుందా లేదనేది కూడా ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఈరోజు తెలియనుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.